విన్నవాళ్ళు నమ్మలేరు, చివరికి వచ్చింది తెచ్చుకున్న ఆయనే నమ్మలేకపోతున్నాడు ఇలా కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయని. అలాంటి ప్రెగ్నెన్సీ సునీత గారు, సతీష్ కుమార్ గారు, సిహెచ్ సునీత, సతీష్ కుమార్ కామారెడ్డి నుంచి వచ్చారండి. వీళ్ళు డిసెంబర్ 12వ తారీఖున 2024లో మన దగ్గరికి వచ్చారు. భర్త వయసు 35, భార్య వయసు 33. వారికి పెళ్ళయి 14 ఏళ్ళు అయిపోయింది. పొట్టలో ఫైబ్రాయిడ్ అన్నారు, దాన్ని తీయాలన్నారు, ఒక ఆపరేషన్ చేశారు. 2017లోనే పిల్లలైతే పుట్టలేదు. తర్వాత ఐయుఐ చెయ్యాలన్నారు, ఐయుఐలు చేశారు. 2019లోనే ఫెయిల్ అయిపోయినాయి. ఇక లాభం లేదు మేడం, ఏం చేయాలంటే మీ వయసు అయిపోయింది, దుంపనాశనం అయిపోతున్నారు, అర్జెంటుగా ఐవీఎఫ్ చేయకపోతే సర్వనాశనం అయిపోతారని చెప్పి 2021లోనే ఒక ఐవీఎఫ్ చేశారు. అది కూడా ఫెయిల్ అయిపోయింది విజయవంతంగా. ఆపరేషన్ చేశారు ఫెయిల్, ఐయుఐలు చేశారు ఫెయిల్, ఐవీఎఫ్లు చేశారు ఫెయిల్. ఇంకేమున్నాయి టెక్స్ట్ బుక్లో? ఇంతే, రిపీటే. ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఆపరేషనో ఐవీఎఫ్ ఐయుఐయో ఇవే చెప్తారు. ఏం చేసినా మాకు ఫలితం రాలేదేంట్రా భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతుంది, మాకు అసలు ఏమైంది? లక్షలు డబ్బులు అయిపోతున్నాయి, ఒళ్ళు గొల్లైపోతుంది ఇంజక్షన్లతో, మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే మా వీడియో కనపడింది, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని. ఇదేం మ్యాజిక్, ఇది మ్యాజిక్కా ఫేకా, ఏందిరా బాబు నిజమేనా? ఇలా ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయా? ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీలా? ఆపరేషన్లు అక్కర్లేదా? ఐవీఎఫ్ అనే పదం పలకడా డాక్టరు? ఇలాంటి డాక్టర్ కూడా ఉన్నాడా ఈ భూలోకంలో? అది ఇంగ్లీష్ డాక్టర్ అని చెప్పి గబగబా ఇక్కడికి వచ్చారు. యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చిందంటే మీకు ప్రెగ్నెన్సీ? 2 మంత్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 14 ఏళ్ళు. ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు నాన్న.